నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. మీకు వ్యక్తిగతంగా ఏదైనా మీ జాతకాలు చెప్పాలన్నా, మీకు ఏవైనా సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీరేమాత్రము సందేహించాల్సినటువంటి అవసరం లేదు. అపాయింట్మెంట్తో నన్ను కలవండి. తప్పకుండా మీకు కావాల్సినటువంటి సహాయం చేయాల్సినటువంటి పరిస్థితి నాకు ఏర్పడుతుంది. మరో విషయం ఏంటంటే, ఫిబ్రవరి మాసం 2024 సంవత్సరం మరి మేషరాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ యొక్క మేషరాశి వారికి ఆరోగ్య పరిస్థితి మాత్రం అద్భుతంగానే ఉంటుంది. ఏ రకమైనటువంటి సమస్యలు ఉండవు. కానీ ఆర్థిక పరిస్థితులు బాగున్నప్పటికీ కూడా అధికమైనటువంటి విపరీతమైనటువంటి ఖర్చులు ఉండడం చేత కొంచెం సతమతమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సాధ్యమైనంత వరకు మీరు ఈ యొక్క ఖర్చును తగ్గించుకున్నట్టయితే ఏ సమస్య మీకు ఉండదు. విదేశాలకు వెళ్లాలనుకుంటున్నటువంటి వాళ్ళు వెంటనే ప్రయత్నాలు ప్రారంభించండి. కోర్టు కేసులు ఉన్నటువంటి వాళ్ళకి పోస్ట్ పోన్ చేసుకోవడమే మంచిది. ఇకపోతే దాంపత్య సుఖం అనేటువంటిది అద్భుతంగా ఉంటుంది. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. చిన్న చిలుకు గాని వాళ్ళ తుఫాన్ అయిందన్నట్టుగా ఎట్టి పరిస్థితుల్లోనూ కోపతాపాలకు మాత్రం దయచేసి తావివ్వకూడదు. ఇంట్లో అంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకి కాస్త వైద్య సదుపాయం కల్పించినట్టయితే మీరు ఆశీర్వాదం పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతిరోజు కూడా తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేయడం అనేటువంటిది ఉత్తమం ఈ మేషరాశి వాళ్ళు. మరో విషయం, వినాయకుడిని పూజించాలి. ఆవుకి ఎక్కడైనా గనక మీరు ప్రతి శుక్రవారం గనక దానికి కావలసినటువంటి గడ్డి తినిపించినటువంటి పరిస్థితుల్లో తప్పకుండా మీకు లక్ష్మీ తాండవం అనేది కలుగుతుంది. ఇక మరో విషయం ఏమిటనంటే, వ్యాపారస్తులు మాత్రం అద్భుతంగా వాళ్ళు రాణిస్తారు, సంపాదించుకుంటారు. వాళ్ళ యొక్క వ్యాపారాన్ని పెంపొందించుకునేటువంటి అవకాశాలు కూడా వినపడతాయి. ప్రొఫెషన్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుందనే చెప్పాలి. ఇకపోతే మరో విషయం, తప్పకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లో హనుమాన్ చాలీసా చదవండి. చాలా అద్భుతంగా ఉంటుంది. చేతనంటే మేషరాశిని శనైశ్వరుడు చూస్తున్నాడు కాబట్టి శనైశ్వరుడు వల్ల ఇబ్బంది కలగకూడదు కాబట్టి తప్పకుండా మీరు హనుమాన్ చాలీసా చదివి తీరవలసిందే. సెలవు.